రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఇన్ని వెరైటీస్ ఎక్కడ దొరుకుతాయి, ఇన్ని ఆప్షన్స్ మనకి ఎక్కడ ఉంటాయి అనేదే కదా మీ డౌట్. అదేంటో కాదు, మనకి కూకట్పల్లిలో ఉన్న రామాల కలెక్షన్స్. ఇప్పుడు నేను వేసుకున్న కలెక్షన్ కూడా మనకి రామాల కలెక్షన్స్దే అండి. చూసారా ఎంత బాగుందో కదా. నేను ఒకతను చూస్తే సరిపోతుందా? మరి మీకు కూడా చూపించాలి కదా కలెక్షన్ ఎలా ఉంటుందో. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూపిస్తాను. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మనం ఎంత అందంగా ఉన్నా మన అందాన్ని మరింత రెట్టింపు చేసేది మనకి జ్యువెలరీనే కదా. సో అలాంటి జ్యువెలరీలో మనకి ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు. కానీ ఇప్పుడు చూస్తే ఏమో గోల్డ్ ప్రైస్ ఆకాశాన్ని అంటే ఎలాగుంది. మరి ఎలా కొనగలం? పెళ్లి సీజన్ వచ్చేసింది, మన పెళ్ళికి ఎలాంటి కలెక్షన్ ఉంటుంది, అది కూడా ఎంత డబ్బు అవుతుందని బాధపడుతున్నారు కదా. మీ అందరి కోసం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాను. మీరు బంగారంలో ఒక్క నగ కొనే బదులు ఆ డబ్బుతోనే మీకు 10 వెరైటీస్ వస్తాయి. అందులో కూడా గోల్డ్ ఉంటుంది. ఒకసారి చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది మనకి బ్రైడల్ సెట్ అన్నమాట. చాలా బాగుంది సెట్. అయితే మనకి షార్ట్ నెక్లెస్ ఒకటి వస్తుంది, అలాగే లాంగ్ హారం కూడా వచ్చిందనమాట. ఎంత బాగుందో. ఇందులో చూడండి మనకి మంచిగా గ్రీన్ బీడ్స్తోని చాలా బాగా హైలైట్ చేశారు. అండ్ సేమ్ టైం మనకి మిడిల్లో అమ్మవారు వచ్చారు, లక్ష్మీ అమ్మవారు. సేమ్ టైం మనకి హైలైట్ అవ్వడం కోసం గ్రీన్ కలర్తోని ఇలా బీడ్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. గోల్డ్కి ఏ మాత్రం తీసిపోయేలాగా అనిపించట్లేదు, అంత బాగుంది ఫినిషింగ్ అయితే. సో మొత్తం కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ వచ్చినప్పటికీ పైన మాత్రం మొత్తం కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇంత అయినా సరే కొంచెం కూడా మనకి ఫినిషింగ్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న ఇక్కడ మనకి కాసుల పేరులాగా వచ్చాయన్నమాట. కాసుల్లో కూడా లక్ష్మీ అమ్మవారు ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారండి. ఫేస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ పీకాక్స్ కావచ్చు, డీటెయిలింగ్ పర్ఫెక్ట్ డీటెయిలింగ్ వచ్చింది. సో ఇదంతా కూడా మనకి బ్రైడల్ సెట్ అనమాట. చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ ఇంకొకటి చూస్తే షార్ట్ నెక్లెస్ లాగా వస్తుంది, షార్ట్. సో ఇందులో కూడా మనకి మంచిగా గ్రీన్ బీడ్స్ వచ్చాయి. సో గ్రీన్ బీడ్స్లో కూడా మనకి ఇక్కడ డార్క్ షేడ్ చూస్తాం కదా, ఇక్కడ కొంచెం లైట్ ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది డార్క్ షేడ్స్ ఇష్టపడతారు, కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా. సో మీకు కూడా ఆప్షన్ ఉందండి మా దగ్గర. సో ఏంటంటే మీకు నచ్చిన కలర్లో కస్టమైజేషన్ కూడా జరుగుతుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ డార్క్ వద్దు, లైట్ కలర్ కావాలి బీడ్స్ అంటే కూడా లైట్ కలర్లో కూడా మీకు చేసిస్తారు. అండ్ ఇందులో చూసారా ఎంత బాగుందో, ఎలిఫెంట్స్ డిజైన్తో చాలా బాగా ఇచ్చారనమాట. ఫినిషింగ్ కూడా మనకి మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ హైలైట్ చేశారనమాట. చాలా బాగుంది ఇది కూడా. అండ్ మరి బ్రైడల్స్కైనా చాలా గ్రాండ్గానే, మరి సింపుల్గా ఫ్యాన్సీ వేర్కి ఎలా అనుకుంటున్నారు కదా. సో ఫ్యాన్సీ వేర్ కూడా ఇలా మనకనమాట. పార్టీ వేర్స్కి కావచ్చు, సింపుల్ శారీస్కి ఎలిగెంట్గా కనిపించాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా మనకి గ్రీన్ బీడ్స్తోని చాలా బాగా ఇచ్చారండి, 3 స్టెప్స్లోగా. సో ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఇందులో అయితే చాలా కలెక్షన్ ఉంది. వన్స్ మీరు స్టోర్కి విజిట్ అయితే మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదండి, దొరకని డిజైన్ అంటూ కూడా అస్సలు ఉండదన్నమాట. సో ఇందులోనే మనం ఇంకొక డిజైన్ చూస్తున్నాం. ఇది కూడా మనకి ఏంటంటే బ్రైడల్ కలెక్షనే అనమాట. బ్రైడల్లో కూడా ఇది షార్ట్ అయినప్పటికీ కొంచెం హెవీగా కనిపిస్తుంది. అంటే జస్ట్ ఒకటి వేసుకుంటే చాలు, మాకు మరీ హెవీగా వద్దు, జస్ట్ మనకి ఒకదాంతోనే చాలా లుక్ అనేది ఎలివేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇలా మనకు కొంచెం గ్రాండ్గా చూసారా ఎంత బాగుంది. ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా లీవ్స్ ప్యాటర్న్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి వింటేజ్ అండి. చూసారా వింటేజ్లో మనకి మొత్తం కూడా ఇలా మామిడి పిందులు అంటారు కదా, మామిడి పిందులు డిజైన్తో డిజైన్ చేశారు. అండ్ మనకి పెండెంట్ ఇచ్చారు మిడిల్లో. పెండెంట్కి కూడా చూసారా వైట్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి, చిన్న పర్ల్స్ వచ్చాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా. వావ్! ఇంకా చాలా కావాలి, సరిపోలేదు మాకు అనిపిస్తుంది కదా. మీకు నేను ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాను చూడండి. ఒక్కసారి ఇటు చూసారా,
అసలు ఎంత కలెక్షన్ ఉందో చూడండి. జస్ట్ మీకు ఫ్రేమ్లోనే ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే మీరు స్టోర్కి విజిట్ అయితే మీకు ఇందులో కూడా ఇంకా మాకు ఈ డిజైన్ సరిపోదు, మాకు ఇంకా కావాలి, ఇంకా అసలు మీకు చూస్ చేసుకోవడానికే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అన్నీ కూడా. ఒకసారి ఇది చూడండి. ఇందాక నేను బీడ్స్లో కూడా మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, అంటే లైట్ కలర్లో లైట్ షేడ్లో చాలా బాగుంది. అండ్ మనకి మొత్తం కూడా ఇలా ఆరెంజ్ కోరస్తో డిజైన్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కూడా, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి మీరు చూసారా ఎలిఫెంట్ మనకి తొండం అంటారు కదా, ఎలిఫెంట్ ఐ కావచ్చు వన్ సైడ్, ఎంత బ్యూటిఫుల్గా అంటే ఫినిషింగ్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అన్నీ కూడా. ఇందులో కూడా మీరు గమనిస్తే అమ్మవారి ఫేస్ చూడండి ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుందో, అంటే డైరెక్ట్గా అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్నట్లు అనిపిస్తుంది అనమాట, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి లైట్ కలర్స్తో ఇచ్చారు కదా బీడ్స్, ఇక్కడ కొంచెం పల్స్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో మంచి గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఇందులో కూడా మాకు ఈ కలర్ కాదు ఇంకొంచెం డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇది తీసుకోవాలా అని మీకే డౌట్ వస్తుంది, అంత బాగున్నాయి. ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట డిజైన్స్ కలెక్షన్స్ అన్నీ కూడా. సో ఒక్కదాంతోనే హెవీ లుక్ అనిపించే శారీ మొత్తం కూడా బ్రైడల్ లాగా అనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇదనమాట. సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ ఇందులో కూడా జస్ట్ డిజైన్సే కాదండి, మీకు ఇన్ కేస్ ఫినిషింగ్ కొంతమంది యాంటిక్ ఫినిషింగ్ ఇష్టపడతారు, ఇంకొంతమంది సెమీ యాంటిక్ ఇష్టపడతారు కదా. సో అలాంటి వారికి కూడా ఇది యాంటిక్ ఉంది కదా, మాకు ఇందులోనే సెమీ యాంటిక్ కావాలి అనుకున్నా కూడా మనకి ఈ పాలిష్ అనేది మీకు చేంజ్ చేసి ఇస్తారనమాట. అంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు ఎలా నచ్చుతుంది దాన్ని బేస్ చేసుకొని మీకు ఇందులో కూడా పాలిషింగ్ డిఫరెంట్ చేసి ఇస్తారనమాట. అంటే యాంటిక్ నుంచి సెమీ యాంటిక్ నుంచి యాంటిక్, ఇలా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇది కూడా మనకి ఏంటంటే సో దీన్ని మనం చాలా హెవీగా స్టైల్ చేయొచ్చు. అంటే ఇందులోనే మనకి 2 పెండెంట్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి ఫస్ట్ వచ్చి చాలా హెవీగా ఇచ్చారు అమ్మవారు, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక పెండెంట్ లాగా మనకి కోరల్స్ వచ్చాయి, అలాగే పల్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ సెట్ కూడా. అండ్ ఇక్కడ చూసారా మనకి పైన చైన్ రెగ్యులర్ ప్యాటర్న్లో చైన్ ఇచ్చేస్తారు, లేదంటే థ్రెడ్ ఇస్తారు కదా, అలా కాకుండా మనకి ఇలా కోరల్స్తో డిజైన్ చేశారనమాట. చాలా డిఫరెంట్గా ఒక పెళ్లి కళ ఇది వేసుకుంటే ఎలాంటి వారికైనా ఇలా ఉట్టి పడుతుంది అనమాట అమ్మవారి కళ అయితే ఫేస్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా సెట్. సో ఇవన్నీ కూడా మనకి సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. మ్యారేజెస్ సీజన్ వచ్చేసింది, సో చాలామంది పెళ్ళిళ్ళకి రెడీ అవుతూ ఉంటారు. సో ఎక్కడ కలెక్షన్ తీసుకోవాలి, మా బడ్జెట్ అంత లేదు, గోల్డ్ ప్రైస్ ఏమో చాలా ఎక్కువైపోయింది, మరి ఒక్క నగ కొనే బదులు 10 డిజైన్స్ వస్తే చాలా బాగుంటుంది కదా. సో అందుకే మీకోసం ఈ షాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక్క గోల్డ్ నగ కొనే బదులు చాలా డిజైన్స్ అయితే వస్తాయన్నమాట. సో అది కూడా మనం పెళ్ళిలో ఒకసారి వేసుకుంది మళ్ళీ ఎన్నిసార్లు వేసుకుంటామని బోర్ వచ్చేస్తుంది కదా. సో అప్పుడు గోల్డ్ వేస్ట్, మీకు డిజైన్స్ కూడా ఒకటే డిజైన్ చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉండాలి. అలా కాకుండా మీరు ఇలాంటి సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోతే మీకు అలాంటి వారికి బాగా యూజ్ ఉంటుంది. ఎన్ని డిజైన్స్ నా వెనక కనిపిస్తున్నాయి కదా. సో నేను చెప్పినట్టు మీరు ఇక్కడికి వస్తే ఏ డిజైన్ ఇది చూసినప్పుడు ఇంకొకటి చూస్తే నాకు ఇది బాగా నచ్చింది అనిపిస్తుంది, అంత బాగున్న డిజైన్స్ అయితే. సో ఇవన్నీ కూడా మీకు వింటేజ్లో కావాలి, కొంచెం ఓల్డ్ వైబ్, మనకి పాత వాళ్ళు మన పెద్ద వాళ్ళు వేసుకునే వాళ్ళు కదా, అంటే ఇలా కాసుల పేరు వైబ్ కావచ్చు, లైక్ జిలేబీ హారాలు కావచ్చు, ఇంకా చాలా కంటే టైప్లో కావచ్చు, అన్ని ప్యాటర్న్స్లో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మీరు చూస్తే ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇది ఒక్కటి వేసుకుంటే మీకు చాలా అండి, మీ పెళ్ళిలో మీరే హైలైట్ అయిపోతారనమాట. సో ఈవెన్ మనకి బ్రైడలే కాకుండా హైలైట్ అవ్వాల్సింది సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ మదర్స్ ఉంటారు. సో అంత రేంజ్లో కాకపోయినా ఒక్క నగ వేసుకుంటే మనం అనిపించాలి కదా, అంటే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ, పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలు అనిపించాలి కదా. సో అలాంటప్పుడు యూనిక్గా ఉండాలంటే ఇలాంటి యూనిక్ డిజైన్స్కి మీరు ట్రై చేయాల్సిందే. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం ఇప్పుడు హెవీగా చూసాం కదా, ఇంకొంచెం సింపుల్గా ఇలా కంటే మోడల్లో చూద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇది కూడా ఎంత బాగుందో. సో పెండెంట్ చాలా యూనిక్గా వచ్చిందండి, ఇక్కడ చిన్నగా అమ్మవారు ఇచ్చారు. సో ఇందులో మనకి డిజైన్స్ చాలా బాగా ఇచ్చారనమాట, స్టోన్స్ అన్నీ కూడా, బీడ్స్ కూడా గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయన్నమాట. సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. సో చిన్న చోకర్తోనే హైలైట్ అయిపోవాలి లుక్ అనుకుంటుంటారు, లైక్ శారీస్ పైకే కాకుండా ఇలా హాఫ్ శారీస్కి కూడా సింపుల్గా ఉండాలి కానీ హైలైట్గా కనిపించాలి అనుకుంటే మీరు ఈ ప్యాటర్న్కి వెళ్ళొచ్చు. ఇలా చోకర్, చిన్న చోకర్ టైపు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది.
సో ఇది చూసారా, ట్రెండీగా ఉంది. ఇవైతే చాలా ట్రెండీగా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. కంటే మోడల్లో పెండెంట్ హైలైట్ చేస్తుంది అనమాట. సో చూసారా, ఇందులో కూడా వైట్ అలాగే చిన్న చిన్న గ్రీన్ పర్ల్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఇలా నక్షీలో కాకుండా ఇలాగ మనకి టెంపుల్ డిజైన్స్ కాకుండా కొంతమంది ఫ్యాన్సీ వేర్కి కావచ్చు, అంటే లైక్ మనకి నైట్ వేర్ పార్టీస్ కావచ్చు, లేదంటే రిసెప్షన్కి కొంచెం ఇంకా బాగా హైలైట్గా కోరుకుంటారు కదా, లైక్ విక్టోరియన్ డిజైన్స్. సో అది కూడా మన దగ్గర ఆప్షన్ ఉందండి. చూసారా అసలు ఎంత బాగుంది. ఇదైతే విక్టోరియా కలెక్షన్. ఇవన్నీ కూడా ఇందులో కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇంకొంచెం హెవీగా ఇలా చోకర్ టైప్ ఉండాలి, ఇలా హెవీగా కనిపించాలి, సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అందరి లుక్స్ మన వైపే పడాలి అనుకుంటే మీరు ఇలాంటివి బాగా ట్రై చేయొచ్చు. సో ఈవెన్ ఇవేంటంటే మనకి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, లేదంటే లెహెంగాస్ కావచ్చు, సో అన్నిటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ శారీస్కి కూడా బాగుంటాయి, బట్ ఎక్కువగా మనం పార్టీ వేర్కి ఇలాంటివి స్టైల్ చేస్తూ ఉంటాం కదా. సో చూసారు కదా, ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. సో ఇదన్నమాట మొత్తం కూడా మనకి విక్టోరియన్ కలెక్షన్. అలాగే మనకి ఇక్కడ మొత్తం కూడా వడ్డానం డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకి వడ్డానం గోల్డ్లో తీసుకోవాలంటే దగ్గర 15 lakhs 20 lakhs ఈజీగా పడుతుంది ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి అయితే. బట్ మనం అందరం గోల్డ్ ఎందుకు వేర్ చేస్తాం? మనం అందంగా కనిపించడం కోసం, అంటే జ్యువెలరీ వేసుకుంటాం కదా. సో మళ్ళీ వేసుకోవడానికి ఎన్నిసార్లు వేసుకున్నదే. సో తక్కువ బడ్జెట్లో బెటర్ అనుకునే వాళ్ళకైతే ఇవి బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎన్ని డిజైన్స్ చూసాం కదా. సో ఇవే కాకుండా మనకి సిల్వర్ విత్ డైమండ్ ఫినిషింగ్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో అలాంటి ఆప్షన్ కూడా ఉందా అనుకుంటారేమో, తప్పకుండా ఉంటుంది. సో ఆ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను రండి. ఈ గ్యాప్లో దిల్సుఖ్ నగర్, అలాగే దిల్సుఖ్ నగర్కి దగ్గరగా ఉండే ఏరియాలో అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, మన రామాల కలెక్షన్స్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో Feb 7th గ్రాండ్గా లాంచ్ అవబోతుంది సెకండ్ స్టోర్ అయితే. సో మీరు కూడా ఎవరు మిస్ చేయకుండా, దిల్సుఖ్ నగర్లో ఉండేవాళ్ళు అలాగే దగ్గర ఏరియాలో ఉండే వాళ్ళందరూ త్వరగా విచ్చేసి ఈ Feb 7th చాలా మంచి కలెక్షన్ అయితే ఉండబోతుంది. సో తప్పకుండా ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ స్టోర్కి విజిట్ అవ్వండి. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు. అక్కడ వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం సిల్వర్ విత్ డైమండ్ ఫినిషింగ్ సెక్షన్లో అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే అప్పటి నుంచి ఈ ఇయర్ రింగ్స్ పైనే పడ్డాయి కళ్ళు అయితే. ఒకసారి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఈ చూడండి అసలు ఎంత డిఫరెంట్ డిజైన్ అయితే ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఒక్కొక్కటి. వావ్, అసలు ఎంత బాగున్నాయో అండి. అసలు నేను ఎక్కడ చూడలేదండి ఇంత యూనిక్ కలెక్షన్ అయితే. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ అన్నీ కూడా మనకి ఇలా డిఫరెంట్గా మొత్తం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ జస్ట్ స్టడ్స్ ఇష్టపడతారు కదా, సింపుల్గా పార్టీ వేర్కి, ఈవెన్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, అన్నిటికీ సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ నేను చెప్తాను. పర్ఫెక్ట్గా బాగా సెట్ అవుతాయి. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది చూసారా, మనకి ఇలా పీకాక్ షేడ్లో, పీకాక్ డిజైన్లోనే చాలా బాగా ఇచ్చారు. మొత్తం కూడా ఇవన్నీ కూడా సీజెట్స్ అండి. సీజెట్స్ వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే డైమండ్స్లో అయితే మనకి చాలా కాస్ట్లీ కదా. సో ఒక్కసారి పెట్టుకుంటాం, మళ్ళీ ఎన్నిసార్లు పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్తాను. సో ఇవన్నీ కూడా మనకి సీజెట్స్లోనే డైమండ్ ఫినిషింగ్ సిల్వర్ అయితే. అండ్ ఇంకొకటి ఈ డిజైన్ చూడండి, మనకి నెక్లెస్ చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. కోరల్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా.
సింపుల్గా పార్టీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సింపుల్గా ఒక శారీ వేసుకొని ఇది వేసుకుంటే చాలు మీ లుక్ అయితే హైలైట్ అయిపోతుంది అనమాట. సో ఎంత మందిలో ఉన్నా కూడా మీరే హైలైట్గా కనిపిస్తారు. డైమండ్ ఫినిషింగ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో సింపుల్గా కాకుండా ఇలా హెవీగా కూడా వేర్ చేసుకునే వాళ్ళు ఇవి బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా సెట్ కూడా ఉందన్నమాట. దీన్ని మనం 2 వేస్లో స్టైల్ చేయొచ్చు సెట్. సో ఇది కొంచెం సింపుల్ అకేషన్, మరీ హెవీగా అవసరం లేదు ఈ ఫంక్షన్కి అనుకున్న వాళ్ళు ఇది స్టైల్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం గ్రాండ్గా కనిపించాలి, మాదే ఫంక్షన్ మంచి ఫంక్షన్, సో మేమేమి హైలైట్గా కనిపించాలి అనుకుంటే ఇదన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇలా 3 స్టెప్స్లో వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా. అన్నీ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట సిల్వర్ జ్యువెలరీలోనే. ఎంత స్టైలిష్గా ఉంది కదా, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, యూనిక్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. ఈవెన్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పై కూడా బాగా హైలైట్గా కనిపిస్తుంది ఇదైతే. అండ్ ఈవెన్ మన దగ్గర ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్లో చూసారా ఎంత బాగున్నాయో. ఇందులో కూడా మీకు ఈ స్టోన్స్ చేంజ్ చేయాలి, ఇలా పింక్ షేడ్ కాకుండా కొంచెం గ్రీన్ కావాలి, లేదంటే ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఇవి కూడా మనకి సీజెట్స్లోనే డైమండ్ ఫినిషింగ్ అనమాట ఇయర్ రింగ్స్. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇవి చాలా హెవీగా కూడా ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ కలెక్షను. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంటే త్వరగా మనకి కూకట్పల్లిలో ఉన్న రామాల కలెక్షన్స్కి విజిట్ అయిపోండి. సో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. సో సింపుల్ చైన్స్ కావాలి, ఇలా సింపుల్ చైన్స్ ఉన్నాయి సిల్వర్లోని. సో ఇవి గోల్డ్ ఫినిషింగ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అంటే కాలేజెస్కి వెళ్ళేవారు కావచ్చు, ఆఫీసెస్కి వెళ్ళేవారికి కొంచెం సింపుల్గా ఉండాలి, చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి అనుకున్న వారికి అయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చూడండి ఇవి కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా అనిపిస్తున్నాయి. సో ఇవే కాకుండా మన స్టోర్లో ఏంటంటే ఇలా చిన్న సిల్వర్ అమ్మవారి విగ్రహాలు కావచ్చు, లేదా చిన్న కుంకుమ బళ్ళు కావచ్చు, ఈవెన్ మనకి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరికైనా పెళ్ళిళ్ళు దగ్గరలో ఫంక్షన్స్ ఉన్న వారికి గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా మన దగ్గర అన్ని అవైలబుల్లో ఉన్నాయండి. ఈవెన్ మన దగ్గర ఏంటంటే బీడ్స్ వేసుకుంటాం కదా, గ్రీన్ బీడ్స్ కావచ్చు, లేదంటే పర్ల్స్ డిజైన్స్ వేసుకుంటాం కదా దండలు, వాటికి కూడా మన దగ్గర పెండెంట్స్ సపరేట్గా దొరుకుతాయి. సో ఒకటే కలర్ మీకు బీడ్స్ చైన్కి డిఫరెంట్ పెండెంట్స్ మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్నది. సో ఇవే కాకుండా మీకు ఇంకా మంచి కలెక్షన్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్లో కావచ్చు, బీడ్స్ చైన్స్ కావచ్చు, ఈవెన్ బ్లాక్ బీడ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. సో చూసేద్దాం రండి. సో ఇప్పటి వరకు మనం డైమండ్ ఫినిషింగ్లో స్టడ్స్ చూసాం కదా. స్టడ్సే కాకుండా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి. చాలా హెవీగా కావాలి, లేదంటే సింపుల్గా కావాలి, ఈవెన్ గోల్డ్ ఫినిషింగ్లో కావాలన్నా, లేదంటే డైమండ్ ఫినిషింగ్లో కావాలన్నా కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నా వెనక కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కూడా, ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ మనకి గుట్టపూసల నెక్లెస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. అండ్ ఈవెన్ మన దగ్గర ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్గా మన దగ్గర బీడ్స్ చైన్ ఇక్కడ ఉన్నవే కాకుండా మీకు నచ్చినది ఏదైనా, మీకు అంటే అందరికీ ఉంటుంది కదా, నాకు ఇలాంటి కలర్లోనే కావాలి, లేదంటే ఇలాంటి బీట్స్లోనే కావాలి అనుకుంటారు కదా. సో దాన్ని బట్టి కూడా మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ కూడా చేసిస్తాం. ఈవెన్ మీకు దగ్గరలోనే ఇక్కడే మీకు కస్టమైజేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలి, అందులో గోల్డ్ బీట్స్ యాడ్ చేసుకోవాలి, గోల్డ్ ఏమైనా మీకు యాడ్ చేసుకోవాలంటే కూడా మన దగ్గర అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. సో చూసారు కదా, ఇవన్నీ కూడా బీడ్స్ చైన్స్ అన్నమాట. మీ దగ్గర మీరు తీసుకొచ్చినా సరే, లేదు ఇక్కడే చూస్ చేసుకొని ఇక్కడే మాకు నచ్చినవి కొనుక్కొని మేమే కస్టమైజేషన్ చేయించుకుంటామంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన దగ్గర బీడ్స్ అవైలబుల్లో ఉన్నాయండి సపరేట్గా. సో మీకు నచ్చిన కలర్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు, నచ్చిన బీడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఐడియా లేదు ఎలా చేసుకుంటే బాగుంటుంది అని ఐడియా లేదు అంటే కూడా ఇక్కడ మీకు శాంపుల్స్ చాలా ఉన్నాయి. సో వీటిని చూసి ఇందులో మీకు వేరే కలర్స్ కావాలంటే కూడా అలా కూడా కస్టమైజ్ చేసిస్తాం.
సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయో. ఈవెన్ పార్టీ వేర్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇదైతే సిల్వర్ చైన్ చాలా బాగుంది కదా. అండ్ ఎగ్జాంపుల్ చెప్పడమే కాకుండా చూపిస్తాను పదండి, అంటే ఎలా కస్టమైజేషన్ చేసిస్తారో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, నార్మల్గా చాలామంది ఎవరో బ్లాక్ బీడ్స్ ఇలా ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. సో ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ చూసారా, ఎంత ఫ్యాన్సీగా సింపుల్గా ఇది ఒక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్యాన్సీ శారీస్ పైకి ఇలా వేసుకుంటారు కదా, సో ఇలా కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. ట్రెడిషనల్గా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇలా మనకి గోల్డ్ కలర్ బీడ్స్తోని కోరల్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ తను చేస్తుంది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేస్తుందో. సో ఇలా అన్నమాట, మనకి నచ్చిన విధంగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కలెక్షన్తో మనకి ఫుల్ అండ్ ఫుల్ సాటిస్ఫై అయిపోతున్నాం. మరి ఓపెనింగ్ అంటున్నారు, ఓపెనింగ్ ఆఫర్స్ ఏం లేవా అనుకుంటున్నారు కదా. సో తప్పకుండా ఆఫర్స్ ఉన్నాయండి. సో మీరు కలెక్షన్తో ఏ విధంగా సాటిస్ఫై అవుతున్నారో ఓపెనింగ్ ఆఫర్స్తో కూడా అంతకంటే డబల్ మీరు సాటిస్ఫై అవుతారు. మరి ఏంటి ఆఫర్స్ అంటే 1 lakh పర్చేస్ చేసిన వారికి 30,000 వర్త్ సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. దాంతోపాటు 50,000 పర్చేస్ చేసిన వారికి 15,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీ ఉంటుంది. 25,000 షాప్ చేసిన వారికి 7,500 వర్త్ జ్యువెలరీ ఫ్రీ. దాంతోపాటు 10,000 పర్చేస్ చేసిన వారికి 3,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఉంటుంది. సో ఇంత మంచి ఆఫర్స్ ఎలా మిస్ చేసుకుంటాం అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడే స్టోర్కి విజిట్ అయిపోండి. లేదు మేము దిల్సుఖ్ నగర్ ఓపెనింగ్కి వస్తామంటే అక్కడ కూడా మీకు మంచి డిజైన్స్తో పాటు మంచి మంచి ఆఫర్స్తో కూడా రెడీగా ఉంటున్నాం. సో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, వెంటనే స్టోర్కి విజిట్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.